అలానే మరొక సందేహము గురుగారు, మెయిన్ ఏంటంటే అన్ని విధాలా నష్టపోయామని చెప్తూ ఉంటారు. చాలా నిరాశ నిస్పృహలు లేక మా జీవితం అంతా ఇంతే, ఏం చేసినా మేము ఓవర్కమ్ కాలేము అని చెప్పి అంటూ ఉంటారు. సో దీనిపైన మీ వివరణ ఏంటి సార్? ఏం చెప్తారు ఇలాంటి వారికి మీరు? మిస్టేక్స్ యార్ ఇంక్రీజ్ యువర్ టాలెంట్. ఎవరి తప్పుల వలన గొప్పవాళ్ళు చేస్తాయి. ఎన్ని తప్పులు చేస్తే అంత గొప్పవాళ్ళు అంట నేను. క్రమశిక్షణ అంటే క్రమంగా శిక్షించుకోవడం అని అర్థం. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, మనం అది చేయకూడదు, ఇది చేయకూడదు, మనం అబద్ధం చెప్పకూడదు, నిజాయితీగా ఉండాలనుకోవడం ఒక పెద్ద టార్చర్ ఎవరికి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఐడియాలజీ కలిగి ఉండాలి. అటెండెన్సీ క్రమశిక్షణ అనేది కాకుండా ఐడియాలజీ ఎప్పుడు ఎలా ఉండాలనేసి. కాబట్టి ఎవరి పొరపాట్లు వాళ్ళకు సోపానాలు అవుతాయి. ఇప్పుడు అన్ని విధాలా నష్టపోయేసి మీరు అన్నట్లు నీకు ఏం చేసినా రికవర్ కాలేమో అన్నటువంటి వ్యక్తి అంటే అన్ని రకాల ఆ స్థాయి పొరపాట్లు చేస్తుంటాడు. అంటే ఒక్క అవకాశం వేసేటువంటి స్టెప్స్ అంటే వాటెవర్ ఒక్క పొరపాటు, ఒక్క అవకాశం దొరికితే, నాకు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు నాకు ఒక అవకాశం దొరికితే నేను ఎక్కడికో వెళ్తాను, కానీ అవకాశాలు లేవు, అన్ని దారులు మూసుకున్నాయి. అంతే కదా పరిస్థితి. ఎవరు డబ్బులు ఇవ్వరు, ఎవరు నమ్మరు, ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఇబ్బంది పెడతారు, డబ్బులు ఇవ్వాలి మీరు అనేసి. అంటే ఇంక ఈ విధంగా ఆలోచన చాలా క్లమ్సీగా ఉంటుంది అతని పరిస్థితి. మరి అతను అటువంటి వాళ్ళు ఎలా పుంజుకోవాలి అన్న దగ్గర మీరు అడిగింది. ఓకే, దీనికి చాలా సులభమే. కావాల్సిన ధైర్యం. ధైర్యం కావాలి ఫస్ట్, పెట్టుబడి ధైర్యం. అమెరికాలో ఒక సంఘటన జరిగింది 2012-13 అనుకుంటా. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి, ఒక పెద్ద పారిశ్రామికవేత్త, నెలకు 500 కోట్లు అతను జీతాలు ఇస్తాడు. అన్ని సంస్థలు అన్ని ఉన్నాయి ఆయనకి, ఫ్యాక్టరీలు, అంత పెద్ద పారిశ్రామికవేత్త. ఒకసారిగా అతను నష్టపోయాడు. 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. కానీ ఇతను ఎలా కూడా ఓవర్కమ్ కావాలని ప్రయత్నిస్తున్నాడు. అతను బాగా ఉన్న కాలము అందరూ బాగా పొగిడారు. ఈ జీతాలు ఇవ్వకపోయేకాడికి వీడు దివాలా తీశాడు, వీడు అని కాడికి వచ్చారు. ఒకరోజు అందరూ మాట్లాడుకునేసి అతని దగ్గరికి వెళ్ళారు. మా జీతాలు ఎప్పుడు ఇస్తావు, 3 నెలలకు ఇవ్వలేదు అని. అతను బాగా బతికిన వ్యక్తి కదా, ప్రెస్టేజ్ ఎక్కువ ఉంటుంది కదా, మన కింద పనిచేసే వాళ్ళు మనం నిలదీయడమా, మార్నింగ్ రాబో ఇస్తాం మీ శాలరీస్, ఏది ఇలా వస్తున్నారు అన్నాడు. ఇప్పటిదాకా రేపు తెల్లవారు ఉండాలేమా, 3 నెలల జీతం వస్తుంది ఒకేసారి. ఓకే, వెళ్ళిపోయారు. ఇతను ఒక సెకండ్లో ఆ మాట చెప్పేశాడు. కానీ ఇవ్వాల్సింది 1500 కోట్లు. ఇతనికి ఒకసారిగా వాళ్ళు అట్ట వెళ్ళగానే ఇతనికి నరాలు లాగడం స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలి, రేపు తెల్లవారు 1500 కోట్లు కావాలి. అది కాకుండా ఇతనికి వేరే సమస్యలు వేరే ఉన్నాయి. కానీ ఇప్పుడు శాలరీస్ ఇస్తే తన కింద పనిచేసే వాళ్ళ దగ్గర వాల్యూ దొరుకుతుంది. సరే, టక్మన్ ఏం చేశాడు, కారు ఎత్తుకున్నాడు ఒకడే, డ్రైవర్ని కూడా పిల్లదు, నేరుగా వెళ్ళిపోయాడు. ఒక పార్కులో వెళ్ళేసి కారు పెట్టేసి పార్కింగ్లో ఒక పార్కులో కూర్చున్నాడు, తలకి టాబెట్ కూర్చున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు, ఎవరిని అడగాలని. ఒక వ్యక్తి అతను ముందరకు వచ్చి నిల్చుకున్నాడు, సూటు బూటు అంతా ఉన్నాడు. అతను హలో హాయ్ ఫ్రెండ్ అన్నాడు. ఇతను ఇలా చూశాడు, ఎవడు ఇతను. సరే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎందుకలా బాధపడుతున్నావు, నీకేం కావాలి, నీకేం డబ్బులు కావాలన్నా, నన్ను ఇమ్మంటావా అన్నాడు. మళ్ళీ ఎగ చూశాడు అతను. నా సమస్యకి ఇచ్చినంత డబ్బు నీ దగ్గర ఉందండి, నీకెంత కావాలి చెప్పి నేను ఇస్తాను అన్నాడు. చెక్ బుక్ తీసుకున్నాడు. నాకు ఒక 5000 కోట్లు కావాలన్నాడు. రాసి, అంటే మనం ఎగ్జాంపుల్ 5,000, అతని సమస్యకు తగినంత అమౌంట్ అడిగాడు, ఇచ్చాడు చెక్. వచ్చే సంవత్సరం ఇదే టైం ఇక్కడికి వస్తా, అప్పుడు చాలు నాకు, బాయ్ అనేసి వెళ్ళిపోయాడు. ఇతనికి అర్థం కాలేదు, ఇతను ప్రయత్నించలేదు. తనంతట తనగా ఒక వ్యక్తి వచ్చాడు, చెక్ ఇచ్చాడు, సంవత్సరంలో టైం పెట్టాడు. ఇతనికి ఒకసారి మైండ్ పనిచేయలేదు. ఆ చెక్ ఎత్తుకున్నాడు, కారు ఎక్కినాడు, నేరుగా వెళ్ళిపోయాడు. ధైర్యం వచ్చేసింది. పోయాడు, డ్రా తీశాడు, డ్రాలో చెక్ వేశాడు, దాన్ని లాక్ చేశాడు, ఫోన్ ఎత్తుకుని బ్యాంకులకంతా ఫోన్ చేశాడు. ఆయనకి ఎవరైతే బ్యాంకులు లోన్లు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫోన్లు చేశాడు. వాళ్ళతో గొడవ పడ్డాడు. నేను బాగున్నప్పుడు లోన్ ఇచ్చారు, బాగాలేని ఇప్పుడు ఎందుకు ఇరు, మీరు ఇస్తే నా సంస్థ అంతా నిలబడతాయి, నిలబడినప్పుడు మీ డబ్బు నేను ఎందుకు కట్టను, ఇన్ని రోజులు నేను ఎంత హానెస్టీ కట్టాను, నా రికార్డ్స్ చూస్తారా మీరు అసలు. అంటే చెడిపోయేవానికి చెడిపోయేట్టుగానే అందరూ వెనక్కి వెళ్ళిపోతారా, ఇంకా బ్యాంకులు ఎందుకండి ఉండేది. నిజాయితీగా ఉండి నష్టాల్లో ఉన్నవాడిని కాపాడేదానికి బ్యాంకు ఉండాలి, కానీ నష్టాల్లో ఉన్నవాడిని గాలి కూలేదానికి ఉండేది అని
ప్రతి మేనేజర్కి ఫోన్ చేసి గొడవ పడ్డాడు. ఉమ్. అమెరికాలో ఒక సైకాలజీ ఏమంటే నష్టపోయిన వాడికి లోన్ ఎక్కువ ఇస్తారు, కానీ వాడు ధైర్యంగా ఉండాలి, వాడు సైకాలజీ చూసిస్తారు. ఆ టైంలో ఇస్తే వాడు వేస్ట్ చేయడు. అదే ఆ సైకాలజీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. కరెక్ట్ ట్రాక్లోకి వచ్చాడు ఇతనేసి. ఎంత కావాలన్నాడు మొత్తం లెక్కేసుకున్నాడు, ఏమేమి కావాలి మొత్తం ఇతను ప్రాబ్లం లేకుండా చూసుకున్నాడు. అమౌంట్ అడిగాడు, ఈమె ఇన్స్టెంట్ లోన్స్ ఇచ్చారు. ఉమ్. మొత్తం ఎంప్లాయీస్ వచ్చారు, అంతా కట్టాడు. మళ్ళీ ఇతను ఏం చేశాడు, 1 minute వేస్ట్ కాకుండా బాగా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో బాగా బిజినెస్ పైకి తీసు లాభాల్లోకి వచ్చేసాడు. ఉమ్. 1 year తర్వాత ఈ చెక్ ఎత్తుకుని మళ్ళీ పార్క్ వెళ్ళాడు. ఉమ్. పార్క్ వెళ్తే అతను వచ్చాడు. వస్తే వెంటనే అతని వెనకాల పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఉమ్. నన్ను వదలండి అంటున్నారు. ఎత్తేసి ఒక వ్యాన్ వచ్చింది, ఆ వ్యాన్లో వేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇతను పరిగెత్తాడు, అతను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అతను ఒక పెద్ద కోటీశ్వరుడు, మంచి వెరీ జెంటిల్మెన్, అంటే నీకేమైనా చెక్ ఇచ్చాడన్నారు వాళ్ళు. అవునండి, ఎంతకు ఇచ్చంటే 5,000 కోట్లకి ఇచ్చండి. ఈ పార్కులను ప్రతి ఒక్కరికి ఇచ్చాడు అతను ఒక యాక్ట్లో ఒక పిచ్చోడు, కనిపించడానికి చెక్కులు ఇస్తూ ఉంటాడు, తప్పించుకోవచ్చు, హాస్పిటల్ వేయడం తప్పించుకొని వచ్చాడు, ఈ పార్కులో తిరగడం ఇదే పని, రియల్గా అంత పిచ్చోడు, ఒక పిచ్చోడు అతను. అతను ఇచ్చిన చెక్కును నమ్మి ఇతను పోయి కలెక్షన్ కేసుంటే ఇతని పరిస్థితి ఏంది? అవును. మన ఇండియాలో ఎవరైనా చెక్ ఇస్తే ఏం చేస్తారు, ఇతనిలాగా ఆలోచిస్తారా? దాన్ని కలెక్షన్కే వేస్తారు. అవును. కానీ అతను ఏం చేశాడు, అది ఇచ్చిన స్థైర్యంతో బ్యాంకులనే అప్రోచ్ అయ్యాడు. అవును. ఆ చెక్ ఎత్తుకుని అతనికే ఇవ్వాలని వచ్చాడు. ఉమ్. మరి ఇక్కడ అన్ని విధాలు నష్టపోయిన వ్యక్తి నిన్న ₹1 ₹2 అతని సమస్య ఎందుకు? మరో కొనలో ఆలోచించకూడదు మనిషి. తన కష్టాలుంటే దానికెందుకు భజన చేయాలి, దాన్ని అధిగమించి ఆలోచన ఎందుకు చేయకూడదు? అవును. ఇలా ఆలోచిస్తే కష్టం అనేది భయపడుతుంది. ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి, నమ్మకం కావాలి. వాటితో జర్నీ చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, వాటితో మాట్లాడాలి, అంతరంతరాల్లో వాటితో ప్రయాణం చేయాలి. లేకపోతే అవి అప్పుడు ఆహ్వానిస్తాయి, రా ఇటువైపు రా, ఈ సమయంలో రా, మేము నేర్పిస్తాం, చూడు డబ్బున్నప్పుడు నీ విలువేంటి సమాజంలో, లేనప్పుడు నీ విలువేంటి, నిన్ను గుర్తించేది నువ్వు గుర్తిస్తున్నావా, లేదు సమాజంలో అందరూ గుర్తిస్తున్నారా? నరజాతి సమస్తం పరపీడన పరాయణం, ప్రతి ఒక్కరు ఇంకొకరిని దోచుకోవడానికి ఉన్నారు. కాబట్టి మనం ఈ వాస్తవాలను దర్శిస్తే ఇవే దేవుడు అంటా నేను, దైవం మానుష రూపేణ. కాబట్టి ఇక్కడ కష్టాలు అధిగమించలేము అని 100 సార్లు చెప్పుకుంటే ప్రకృతిని అధిగమించలేవు బాబుని వదిలేస్తుంది. నేను నిలబడతాను, బ్రతకతాను, సాధిస్తాను, నిరూపించుకుంటాను అంటే ప్రకృతి సపోర్ట్ దారి చూపిస్తుంది.